ఏపీ డీడబ్ల్యూసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే మనకు రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకు స్టార్ట్ కావడం జరిగింది. ఎవరైతే సీట్ వచ్చిన విద్యార్థులు ఉన్నారో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు 17th జూలై 2025 నుంచి 22 జూలై 2025 వరకు మీ యొక్క రిలవెంట్ డిస్ట్రిక్ట్ డైట్ కాలేజెస్కి వెళ్ళేసి వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ వెరిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో మనం దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మేము ప్రీవియస్లో కూడా డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ వీడియో చూసినా సరిపోతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు సీట్ అలాట్ అయిన తర్వాత సో మీ యొక్క గవర్నమెంట్ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ మీకు డిస్ట్రిక్ట్ సంబంధించిన డైట్ కాలేజ్ కానీ ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో వచ్చిన విద్యార్థులు అయినట్లయితే మీకు సంబంధించి ఏ కాలేజ్లో అయితే వచ్చిందో ఆ కాలేజ్కి కూడా వెళ్ళొచ్చు. సో ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క రిలవెంట్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డైట్ కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు చెక్ లిస్ట్ అయితే ఉంటుంది. చెక్ లిస్ట్లో ఉన్న విధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ లిస్ట్లో కొత్తగా ఏముండదు. మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్లో ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవే సర్టిఫికేట్స్ దాంట్లో మెన్షన్ చేస్తారు. బట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెక్ లిస్ట్ ప్రకారం మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని కాలేజెస్ వచ్చేసి కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ వచ్చి మనకి గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గూగుల్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ కోసం. అండ్ అక్కడ మనకు సీరియల్ నెంబర్ ప్రకారం మనకు వెరిఫికేషన్కి అయితే రమ్మంటారు. వెరిఫికేషన్కి వెళ్ళే ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మీకు సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ అయితే క్యారీ చేయాలి. అది మీ యొక్క అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లైక్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, బోనోఫైడ్స్, ఇన్కమ్, క్యాస్ట్ అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవేవైతే ఉంటాయో వాటిని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు స్పెషల్ కేటగిరీ లైక్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అవి ఉంటే అవి కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నిటిని మనం కలెక్ట్ చేసుకోవాలి. యాజ్ పర్ చెక్ లిస్ట్ ప్రకారం మనం ఆర్డర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి 2 sets జిరాక్స్ అయితే మీరు క్యారీ చేయండి. సమ్ కాలేజెస్ వచ్చేసి 2 sets అడుగుతున్నారు. సమ్ కాలేజెస్ వచ్చేసి ఒకే సెట్ అడుగుతున్నారు వెరిఫికేషన్లో అయితే. ఇఫ్ మీరు ఏవైనా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలన్నట్టయితే మిమ్మల్ని పెండింగ్లో పెట్టడం జరుగుతుంది. పెండింగ్లో పెడితే మళ్ళీ మనం 18th రోజు కానీ 19th రోజు కానీ లేదా 22 రోజు కానీ 24 రోజు కానీ మళ్ళీ వెళ్ళేసి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు 22 వరకు అవకాశం ఉంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడే మీతో పాటు ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళండి. అక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇఫ్ మీ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, కేటగిరీలో మిస్టేక్స్ ఉన్నా, జెండర్లో మిస్టేక్స్ ఉన్నా అక్కడ కరెక్షన్ అయితే చేస్తారు. కరెక్షన్ చేయించుకోవడానికి అయితే రిలవెంట్ ప్రూఫ్స్ అయితే మీరు తీసుకెళ్ళండి. అండ్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు సో ఈ యొక్క డిఈడికి ఎలిజిబుల్ అయినట్టయితే సో మీకు సంబంధించి వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు పేమెంట్ చేయమంటూ మీకు మీ యొక్క యూజర్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి పేమెంట్ అయితే చేయమని చెప్తారు. సో పేమెంట్ అనేది బేస్డ్ ఆన్ ఇన్కమ్ను బట్టి అయితే ఉంటుంది. ఇఫ్ మీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఇన్కమ్ లేకపోతే 2380 రూపీస్ పే చేయాలి. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 12,500 రూపీస్ పే చేయాలి. ఇఫ్ ఇన్కమ్ ఉందనుకోండి సో మీరు 2300 రూపీస్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే 1500 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే.